భారతీయ జనతా పార్టీ సమర్థక్ మంచ్ జాతీయ అధ్యక్షులుగా పురుషోత్తం నారాయణ శ్రీవాత్సవ్ సేవలు చిరస్మరణీయమని కాకినాడ ట్రెజరీ కాలనీ బీజేపీ శక్తి సమర్థక్ మంచ్ సభ్యులు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ సమర్థక్ ముంచే జాతీయ అధ్యక్షులు పురుషోత్తం నారాయణ శ్రీవాత్సవ్ అకాల మరణానికి చింతిస్తూ చిన్న సుబ్బారావు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. స్థానిక 43వ వార్డులోని ట్రెజరీ కాలనీలో బీజేపీ శక్తి కేంద్రంలో సమర్థక్ ముంచే సభ్యులు ప్రసంగిస్తూ శ్రీవాత్సవ్ ఆశయాలకు అంకితమై పనిచేయాలన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాజ్యం కొనసాగాలన్నదే శ్రీవాత్సవ్ ఆశయమని 8 సంవత్సరాల క్రితం సమర్థక్ మంచిన స్థాపించిన 22 రాష్ట్రాలు వ్యాపింపచేశారని గుర్తు చేసుకున్నారు. బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి పనిచేయాలన్నదే తమ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యమని ప్రస్తావించారు. తమ సంస్థ సభ్యులు ఎవ్వరూ పోటీలో ఉండరని, భాజపా అభ్యర్థులు విజయానికి కృషి చేయడం తమ ఆశయమన్నారు. కార్యక్రమంలో జాతీయ సీనియర్స్ విభాగ అధ్యక్షులు చిన్న సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెండెం శ్రీదేవి, ధర్మ విభాగ అధ్యక్షులు దివి శ్రీనివాస్, స్పోక్స్మెన్ కృష్ణమోహన్ ప్రసంగించారు. కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. తొలుత శ్రీవాత్సవ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శ్రీవాత్సవ్ సేవలను అందరూ స్మరించుకున్నారు. అచానక్గా కడుపులో నొప్పిగా వచ్చి స్టమక్ ప్రాబ్లం వచ్చి ఆయన స్వర్గవాసం అయినారు. దానికి విచారిస్తూ ఇవాళ కాకినాడలో పొండిపాటి చిన్న సుబ్బారావు, పెండం శ్రీదేవి గారు, వీరంతా మన శ్రీనివాస్ గారు, మన కృష్ణమోహన్ గారు, మేమంతా కలిసి శ్రీదేవి గారు, అపర్ణ గారు, ఇంతమంది మేము ఆయనకి ఏంటంటే శ్రద్ధాంజలి ప్రకటించారు. ఆయన దేవుడు ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబ సభ్యులకి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ఈ విపత్తు నుంచి వాళ్ళ తరఫున మనోధైర్యం ఇవ్వాలని ఆయన ప్రయాస ఎప్పుడు బీజేపీ రావాలి, అన్ని రాష్ట్రాలు రావాలి, బీజేపీకి సేవ చేయాలంటూనే పెట్టిన సంస్థ ఇది. మొత్తం నిలబడేలాగా సంస్థను కూడా ప్రతి రాష్ట్రంలోనూ కూడా పర్యటించి ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచి అందరినీ ఆయన భావజాలంతో ఉత్తేజపరిచి సంస్థను పటిష్టం చేశారు. ఆయన ఆకస్మిక మరణం అనేది భాజపా సమర్థక మంచులో ఉన్న అందరి సోదరులకి కూడా మా అందరికీ కూడా చాలా దురదృష్టకరము. ఆయన లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఒక మంచి లీడరు కోల్పోవడం అనేది సమర్థక మంచికి మాకు కూడా తీవ్ర నష్టము. అలాంటి లీడర్స్ ఎంతోమంది జీవితాల్ని త్యాగం చేయడం వల్ల మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదుగుతోంది. ఇలాంటి ఎంతోమంది త్యాగాలు చేస్తున్నారు కాబట్టి వారి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుని వారి చూపించిన దారిలోనే ముందుకు వెళ్తూ మన దేశాన్ని కూడా ముందుకు నడిపించే బాధ్యత మన అందరిపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా పేర్కొంటూ ఇలా నడిపించడం అనేది వారికి ఇచ్చే మనం నిజమైన నివాళి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తాను.